భారతమాత ముద్దు బిడ్డ, కారణ జన్ముడు, ప్రపంచ మేధావి, నవయుగ వైతాళికుడు, నవరాజ్యాంగ నిర్మాత, స్త్రీ జన విమోచకుడు, 6 అడుగుల అందగాడు, అజానుభావుడు, మన ప్రియతమ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై అంబేద్కర్, జై మాలా, వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు. ఆ మహానుభావుడు మన భారతదేశంలో మహారాష్ట్రలో అంబేవాడ అనే గ్రామంలో 1891లో జన్మించాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అన్నిటికీ ఓర్చుకొని కష్టపడి చదువుకొని ప్రపంచానికే ఒక గొప్ప వెలుగై ఉన్నాడు. ఆయన చదువు ఏమిటో తెలుసా? ఆయనకి ఖచ్చితంగా 32 డిగ్రీలు ఉన్నాయి. ఎవరో చదవలేరు, ఎవరో రాయలేరు. ఆ 32 డిగ్రీల్లో కొన్ని ఉన్నాయి మనకి అందుబాటులో ఉండేవి. బిఏ, ఎంఏ, ఎంఎస్సి, పిహెచ్డి, ఎల్ఎల్బి, డిఎస్సి లిట్, బారెట్లా, లండన్. ఆ మహానుభావుడు గొప్ప గొప్ప చదువులు చదువుకొని మనకు అమూల్యమైన రాజ్యాంగాన్ని మనకిచ్చాడు. సోదరులారా గమనించండి, ప్రపంచంలో కొన్ని దేశాలు ఆ దేశాల యొక్క రాజ్యాంగాలన్నింటినీ క్షుణ్ణంగా చదివి ఆయన మనస్ఫూర్తిగా ఆ రాజ్యాంగాల కంటే గొప్పగా మన రాజ్యాంగాన్ని నిర్మించాడు. అందుకే ఆయన ప్రపంచ మేధావయ్యాడు. ఆ రాజ్యాంగంలో మన జాతులకి అన్యాయం జరగకూడదని, మన కులానికి అన్యాయం జరగవద్దని ఆ రాజ్యాంగం రాసేటప్పుడే 15% మనకు కావాలని రాజ్యాంగంలో పొందుపరిచాడు. కానీ సోదరులారా, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏం వింటున్నారు మీరు? పేపర్లో ఏం చదువుతున్నారు మీరు? అంత మోసం, దగ. ఆ 15% రిజర్వేషన్ను ముక్కలు ముక్కలుగా చేస్తున్నారు. రాజ్యాంగంలో ఉన్న 15% రిజర్వేషన్ను ముక్కలు చేసే హక్కు ఎవరికి లేదు. అని సోదరులారా, 15లో 9 ఒకరికి, 6 ఒకరికి. అది ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలా. కాబట్టి మాదిగ సోదరులు కానీ, మాల సోదరులు కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. మనమంతా ఎస్సీలు, మాలలు, మాదిగలు, 49 ఉపకులాలు, అంతం కూడా ఎస్సీ. ఈ ఎస్సీ అనేటువంటి మనం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్వార్థం కోసం ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు. మనకు గొడవలు పెడుతున్నారు. ఒకరికి 6 అంట, ఒకరికి 9 అంట. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఈ సభాముఖంగా ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాం. దయచేసి మా రిజర్వేషన్ మాకు ఉంచండి. దళితుల మీద, ఎస్సీల మీద మీకు ప్రేమ, అనురాగం ఉంటే
దళితులు అంటే గౌరవం ఉంటే, దళితులు అంటే మర్యాద ఉంటే మాకు రావాల్సిన 15% రిజర్వేషన్ కాదు, మీరు 20% రిజర్వేషన్ పెంచవలసిందిగా ఈ సభాముఖంగా సవాల్ చేస్తున్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్వార్థంతో చేసే ఈ విభజనను మేము వ్యతిరేకిస్తున్నాం. మీకు ఏమాత్రం మా మీద గౌరవ మర్యాదలు ఉంటే 20% రిజర్వేషన్ పెంచండి, మాదలకు న్యాయం చేయండి. సరి సమానంగా చూడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం.